మేము రాయలసీమోళ్ళం, ఉప్పు కారం గట్టిగా తింటాం, రోషం ఎక్కువ అని అంటుంటారు మా అనంతపురం దోస్తులు. మరి ఇక రాయలేలిన సీమ రాయలసీమ అంటే పౌరుషానికి పురిటిగడ్డ. అందుకే అక్కడ నడిచే రాజకీయాలు కూడా అట్లనే ఉంటాయి. పంతం బట్టిర్రంటే సీమ లీడర్లను సలహ చేసుడు అంత అలకటి పని కాదు. అసలు వెనకకు తగ్గరు, ఏడికైతే ఆడికి చూసుకుందాం అన్నట్టే చేస్తుంటారు. ఇట్లనే ఇగో మళ్ళోసారి తాడిపత్రిలో గట్టిగానే రాజుకున్నది అగ్గి చూడుర్రి. కూసుంటే కొట్లాట, నిల్సుంటే కొట్లాట, నిత్య ఓ కోలాటం అన్నట్టే ఉన్నది పోని తాడిపత్రి రాజకీయం. పంక పార్టీ వాళ్ళకు సైకిల్ పార్టీ వాళ్ళకు చింటం పడతలేదు. సై అంటే సై అనుకుంటుండ్రు లీడర్లు. తాడిపత్రిలో పంక పార్టీ వాళ్ళను నెగలనిత్తలేరు, కలవాడుతున్నారు. అట్లా ఇట్లా అని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దీక్షకు తయారయ్యిండు. బలగం అంతా ఎంటేసుకొని గాంధీ బొమ్మ కాడికి బరబర పోదామని చూసిండు. కానీ పర్మిషన్లు లేవని పోలీసు వాళ్ళు ఎటోళ్ళనట ఆగబట్టేటాలకు రచ్చ అయింది. అవి చూడరే గుంజులాట గట్టిగానే నడిచింది. పోలీసు అసాంఘిక కార్యక్రమాలు కౌంటర్ కేసు మన మీదనే కట్టి మనల్ని హింసిస్తున్నారు పోలీసులు. మోరం పండుగ నాడు రోడ్డెక్కి పంచాయతీలు పెడితే అటో ముచ్చట ఇటో ముచ్చట మాటకు మాట తెగులై ఎవ్వారం చేయి దాటిపోతుంది, వద్దంటే వద్దని పోలీసు వాళ్ళు గట్టిగానే అడ్డం పడ్డారు. తొలుత పంక పార్టీ వాళ్ళకు పోటీగా సైకిల్ పార్టీ వాళ్ళు చూస్తే సడాకు లెక్కనికే చూసిండ్రు. కానీ పోలీసు వాళ్ళు నోటీసులు ఇచ్చేటాలకు సరేనని వెనకకు తగ్గిండ్రు. కానీ పంక పార్టీ వాళ్ళే లొల్లి గట్టిగా చేసిండ్రు. ఇంకో దిక్కు శానొద్దుల సంది మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి జేసీ కాకకు నడమ పచ్చిగడ్డి అయితే బగ్గుమన్నట్టే నడుస్తుంది కయ్యం. పంక పార్టీ వాళ్ళు ఎటువంటి నిరసన చేసినా రంది లేదు, ఎవరన్నా రాండ్రి ఎవరన్నా పోండ్రి కానీ పెద్దారెడ్డిని మాత్రం పక్కకు కూసబెట్టుకోకుండా రానట్టు మాట్లాడిండు జేసీ సారు. బేస్తారం నాడే మైకుల ముంగటికి వచ్చి పొట్టు అరుచుకున్నాడు. ఆరని కష్టం లెక్క ఎప్పుడు చూసినా అగ్గి రగులుతూనే ఉన్నది. అన్యామగానే ఇప్పుడే గిట్లున్నదంటే వచ్చే ఎలక్షన్లలో పంక పార్టీకేంచి మళ్ళా పెద్దారెడ్డి సారికే టికెట్ ఇచ్చి ఎలక్షన్లను నిలబెడితే అప్పుడు ఎట్లుంటుందో తాడిపత్రిలో రాజకీయం. తాల్చుకుంటేనే తిరుబిత్తిరి అవుతుంది దేవుడు అనుకుంటారట చాలా మంది. ఏమైనా ఏపీలో అన్ని దిక్కుల రాజకీయం ఒక ఎత్తు అయితే తాడిపత్రి రాజకీయం ఇంకొక ఎత్తు అనుకుంటారు ఇంతమంది.